హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, టమాటా పప్పు. నాకు చాలామంది కూడా మా ఇంట్లో వాళ్ళే, మా ఫ్యామిలీ మెంబర్సే రోజు పప్పు చేస్తావు నీకేం బోరు కొట్టదా అని. అసలు ఎందుకు బోరు కొడుతుందో నాకైతే అర్థం కాదు. రోజుకొకలాగా రోజుకొక ఆకు లేదంటే కూరగాయ, ఏదో ఒక కూరగాయ అయినా వేసి రోజు పప్పు చేస్తాం. నాన్ వెజ్ వండేటప్పుడు అంటే మటన్ కానీ చికెన్ కానీ ఇలా కొంచెం గ్రేవీ కాకుండా ఫ్రై కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆ రోజు అయితే రసం పెడతా. అందులోని ఒక్కోసారి టమాటా రసం, ఒక్కోసారి చింతపండు రసం. కానీ మిగిలిన రోజులన్నీ కూడా పప్పే చేస్తాం. మెంతికూర పప్పు, తోటకూర పప్పు, గోంగూర పప్పు, లేదంటే ఆనపకాయ పప్పు, ముల్లి పప్పు, ఇలా ఏదో ఒకటి పప్పు చేస్తుంటాను. ఈరోజు అయితే ఏ ఆకు వేయకుండా ప్లెయిన్గా టమాటీలు అయితే మంచిగా దొరుకుతున్నాయి కదా, అందులోని మాకు ఇక్కడ 10 రూపాయల కేజీయే దొరుకుతున్నాయి. అందుకు ఓన్లీ టమాటా పప్పు చేసి చాలా రోజులు అవుతుందని ఈరోజు టమాటా పప్పు అయితే చేస్తున్నాను. నా స్టైల్లో ఈసారి ఎప్పుడైనా మీరు ఒకసారి పప్పునైతే ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. నేనైతే నేను ఎప్పుడు కూడా ఏ పప్పు చేసినా 2 రకాల పప్పులు అయితే చేస్తాను, అంటే తీసుకుంటాను. కందిపప్పు ఇంకా ఆరెంజ్ది ఉంటుంది కదా మసూర్ దాల్, ఆ 2 కలిపి టమాటా పప్పుని చేస్తాను. ఏదైనా ఆకుకూర చెయ్యాలి అంటే కందిపప్పు కాకుండా పెసరపప్పు, మసూర్ దాల్ ఈ 2 మిక్స్ చేస్తానన్నమాట. ఓన్లీ టమాటా పప్పుకైతే కందిపప్పు యాడ్ చేస్తాను. సాంబార్లో అయితే కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం మసూర్ దాల్ 3 మిక్స్ చేస్తాను. ఈరోజైతే ఓన్లీ టమాటా పప్పు కాబట్టి ఈ 2 బాగా కడిగేసి గంట అరగంట అయితే నానబెట్టుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది అలా నానబెట్టుకోవడం వల్ల, బాగుంటుంది కూడా. అలాగే నేను తీసుకున్న పప్పు కోసం అయితే ఇలా 3-4 టమాటీలు తీసుకున్నా, 1 ఆనియన్ తీసుకున్నాను, ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిరపకాయలు. నానిపేకైతే ఇలా అన్నీ కుక్కర్లోనే చేస్తాను కాబట్టి డైరెక్ట్గా కుక్కర్లోనే వేసేస్తున్నాను. అలాగే కొంచెం ఒక ఉసిరికాయంత చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే ఇదే కుక్కర్లో ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే పొంగిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను చిన్న గ్లాస్తో 2 గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా నేను, అలాగే దాంతో ఒక 6 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. అంటే మనం చేసిన దానికి కరెక్ట్గా ఉంటుంది ఆ పప్పు ఉడకడానికి, మాడిపోకుండా అలానే వాటర్గా ఉండకుండా. కుక్కర్లో పెట్టేసి ఒక 5 విజిల్, 4 నుండి 5 విజిల్ అయితే వేయించుకున్నాను. చూసారు కదా, అసలు కవ్వం కానీ పప్పు గుత్తు కానీ ఏమీ అవసరం లేకుండానే చక్కగా ఉడికిపోయింది. ఇలా గరిటతో కొంచెం స్మాష్ చేసిస్తే సరిపోతుందన్నమాట. మ్యాక్సిమం ఎక్కువగా అయితే నేను డైరెక్ట్గా కుక్కర్లోనే తాలింపు పెట్టేసి అందులోనే పప్పులు, టమాటీలు అన్నీ వేసేసి వాటర్ పోసేస్తాను, అంటే తొందరగా అయిపోవాలంటే. ఈరోజు అంటే చెప్తున్నాను కదా, ఎప్పుడు ఒకేలా చేయను, ఒక్కోసారి ఒక్కోలాగా. ఈరోజు ఇలా కుక్కర్లో వేరేగా అన్నీ ఉడకబెట్టుకొని వేరేగా తాలింపు వేస్తున్నాను అనమాట. ఇలా గరిటతోని స్మాష్ చేసుకొని, పప్పు అనేది ఎప్పుడు కూడా ముద్దగా కాకుండా ఇలా కొంచెం అలానే పల్చగా కూడా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. దానికోసమని మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మనం నానపెట్టి ఉంచుకున్న చింతపండు ఉంటుంది కదా, దాని నుండి రసాన్ని అయితే తీసేసి ఆ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. టమాటీలు 4 వేసాం కదా, ఆ పులుపే సరిపోతుంది అనుకోవచ్చు చాలామంది. కానీ టమాటా పులుపు అనేది ఆ టేస్ట్ వేరు, చింతపండు వేస్తే ఆ టేస్ట్ వేరు. ఈ చింతపండు వేసుకోవడం వల్ల పప్పు అనేది మరింత టేస్టీగా ఉంటుంది. అలాగని ఎక్కువగా కూడా వేసుకో అవసరం లేదు. నాకైతే తీసుకున్న సాల్ట్ ఇందాక సరిపోలేదు, అందుకని మళ్ళీ కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటాం కదా, అప్పుడు ఏం సరిపోతే అవి ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే పప్పు వేసుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటారు కదా, అలా కాకుండా నేను ఎప్పుడు కూడా తాలింపులో నెయ్యి వేస్తాను. కానీ ఈరోజు తాలింపు ఆయిల్ అనేది కొంచెం స్పెషల్ ఆయిల్ అనమాట, అందుకు నేను అందులో వేయట్లే, పప్పులోనే డైరెక్ట్గా 1 స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకున్నాను. ఈ స్పెషల్ ఆయిల్ చూడండి ఎలా ఉందంటే
చాలా కలర్ కలిపిన ఆరెంజ్గా అనిపిస్తుంది కదా. మీరు ఊహించే ఉంటారు ఇది ఈ ఏ ఆయిల్ అనేది. ఇదేంటంటే టమాటా పచ్చడి చేయగా చాలా ఆయిల్ అయిపోయిందనమాట. దాన్నైతే సైడ్కి తీసుకొని ఇలా టమాటా పచ్చడి కానీ ఆవకాయ కానీ ఇలా ఎక్కువ ఆయిల్ తేలిపోతూ ఉంటుంది కదా, ఎక్కువైంది అనిపించినప్పుడు ఇలా పప్పుల్లో వాడుకుంటే ఆ పప్పు ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా పప్పుల్లోకి ఇంకా బాగుంటుంది అనమాట. ఎందులోనే వేసుకోవచ్చు, కానీ పప్పులోకి అయితే ఇంకా బాగుంటుంది. అందుకోసమని ఈ పప్పు కోసమని ఆయిల్ అయితే యూస్ చేసి, తాలింపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, ఇంకా అలాగే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకును వేయించుకున్నాను. కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న అల్లాన్ని అయితే కొంచెం పప్పులు అలా ఉడుకుతున్నప్పుడు వేసేసుకోవాలి. ఇలా వెల్లుల్లి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం కొత్తిమీరని అందులో వేసుకున్నాను. అలాగే ఉడుకుతున్నప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం అన్నమాట. తర్వాత తాలింపు వేగాక ఇలా పప్పుని ఇలా వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్లోది ఇంకాస్త ఉండిపోతుంది కదా అడుగు, కొంచెం దాన్ని నెమ్మదిగా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా తాలింపు వేయగానే మూత పెట్టుకుంటే ఆ స్మెల్ అనేది ఎక్కడికి పోకుండా అందులోనే ఉంటుందన్నమాట. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మిగిలిన పప్పును కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి 2 సార్లు కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. ఎంత రుచికరమైన టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది ఈ పప్పుతో ఆలు ఫ్రై కానీ ఎవరికి నచ్చిన ఫ్రై వాళ్ళు చేస్తారు కదా. నేను ఎక్కువగా అయితే ఇలా వంకాయ అయితే ఫ్రై చేస్తాను. వంకాయ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కూడా, అంటే పిల్లలకు మ్యాక్సిమం వంకాయ అంటే పెద్దగా ఇష్టం ఉండదు కదా, కానీ ఇలా చేశారంటే వంకాయని కూడా పిల్లలు చాలా ఇష్టంగా స్నాక్స్లా తింటారనమాట. చాలా బాగుంటుంది. పప్పుకి దీనికి మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. మనకి ఆలు ఎంత బాగుంటుందో అలా అనిపిస్తుంది అనమాట. ఇలా వంకాయనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను. మీకు నా టమాటా పప్పు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.